స్టార్వ్ అవుతూ వెయిట్ లాస్ అవ్వాలని ఏం లేదు. సో మంచిగా తింటూనే వీ కెన్ లూజ్ వెయిట్. నా పేరు నీరజ. సో నేను డెన్వర్ యుఎస్ఏ లో ఉంటాము. బిఫోర్ ఐ వాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బట్ షిఫ్టెడ్ టు అకౌంటింగ్. మెయిన్ గా నేను జాయిన్ అయింది అయితే నా గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి ప్లస్ వెయిట్ లాస్ కోసం అని జాయిన్ అవ్వాలి అనుకున్నాను. నేను ఇంతకు ముందు వెయిట్ లాస్ అవ్వాలని చాలా ట్రై చేశాను. లైక్ వెయిట్ లాస్ నాకు ఎప్పుడు చాలా కష్టం అనమాట. ఐ డోంట్ నో వై. నిత్య వాజ్ వెరీ గుడ్. షీ గైడెడ్ మీ ఫ్రమ్ డే 1 నుంచి. తను నాకు ఎలా ఫాలో అవ్వాలి ఒక డైట్ చార్ట్ ఇచ్చి, నాకైతే తెలియదు లైక్ మెజర్మెంట్స్ ఎలా మెజర్ చేసుకోవాలి అవన్నీ ఏమీ తెలీదు. రాగా మెజర్ చేసుకోవాలా, కుక్డ్ మెజర్ ఏమీ తెలియదు అనమాట. బట్ ఎలా తినాలి, దాని సబ్స్టిట్యూషన్స్ ఏమున్నాయి, గట్ హెల్త్ విషయంలో ఎలా ఉంటుంది, నాకు ఎలా పడుతుంది అనేది తను చూసుకుంది. సో షీఈ్ వెరీ గుడ్, వెరీ రెస్పాన్సివ్. ఎప్పుడు కాల్ చేసినా షీ వాజ్ అవైలబుల్. ఐ వాజ్ వెరీ హ్యాపీ. డైలీ రొటీన్ మనకి ఎలా ఉంటుందో ఇది ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ని మనం ఇంక్లూడ్ చేసుకుంటున్నట్టే కదా. నా బాడీ మెజర్మెంట్స్ అన్ని చేంజ్ అయ్యాయి. సో ఇట్స్ అ గుడ్ థింగ్ ఫర్ మిట్. సో డెఫినెట్లీ ఎవరైతే గనక జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ప్లీజ్ జాయిన్. డెఫినెట్లీ ఫిట్ ఐక్యూ ఈజ్ అ గ్రేట్ ప్లాట్ఫామ్. దట్ గైడెన్స్ కేమ్ ఫ్రమ్ ఫిట్ ఐక్యూ. మీరు ట్రై చేసి చూడండి. 1 or 2 months యూ ట్రై అండ్ సీ దెర్ ఇస్ అ డిఫరెన్స్. నేను ఎదురుగా కనిపిస్తున్నాను. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఐ డెఫినెట్లీ బిలీవ్ ఫిట్ ఐక్యూ విల్ హెల్ప్ యూ. సో ప్లీజ్ జాయిన్. నా పేరు నీరజ. సో నేను డెన్వర్ యుఎస్ఏ లో ఉంటాము. ఐఎమ్ అన్ అకౌంటెంట్. బిఫోర్ ఐ వాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బట్ షిఫ్టెడ్ టు అకౌంటింగ్. 2 years నుంచి అకౌంటింగ్ లో ఉన్నాను. సో పాస్ట్ 7 years నుంచి స్టేట్స్ లో ఉన్నాము. యా దట్స్ అబౌట్ మీ. ఐ హావ్ 2 kids, 11 years old girl and 9 years old boy. ఫిట్ ఐక్యూ గురించి ఎక్కడ తెలిసింది మీకు? ఎక్కడ చూసారు? ఫిట్ ఐక్యూ గురించి నేను యూట్యూబ్ లో చూసాను. చూసాక మాట్లాడాలి అని అనుకున్నాను. ఫస్ట్ రీచ్ అవుట్ అయింది మిమ్మల్ని, కిరణ్ భాయ్ మిమ్మల్ని. సో సో మాట్లాడినప్పుడు మీరు నాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దట్స్ హౌ ఐ కేమ్ టు నో అబౌట్ ఫిట్ ఐక్యూ. నేను కూడా గూగుల్ చేసి చూసాను అనమాట, లైక్ వాట్ ఈస్ ఇట్ అనేసి. ఐ ఫౌండ్ గుడ్ రివ్యూస్. సో ఆన్లైన్ లోనే ఫైండ్ చేశాను. ఓకే. సో అంటే మీరు దేని గురించి జాయిన్ అయ్యారు? అంటే కండిషన్ ఏముండే? ఇస్ ఇట్ లైక్ వెయిట్ లాస్ ఆర్ ఎనీ అదర్? వెయిట్ లాస్ ఉంది. వెయిట్ లాస్ ప్లస్ గట్ హెల్త్ అన్నమాట. లైక్ నాకు డైజెషన్ సరిగ్గా ఉండదు. సో దట్స్ మై మేజర్ కన్సర్న్. నైట్ టైమ్స్ హర్టింగ్, స్టమక్ హర్ట్ అవుతుండేది. అంటే ఏం తింటుంటే నాకు సెట్ పడట్లేదో తెలియట్లేదు అనమాట. మెయిన్ గా నేను జాయిన్ అయింది అయితే నా గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి ప్లస్ వెయిట్ లాస్ కోసం అని జాయిన్ అవ్వాలి అనుకున్నాను. సో ఆఫ్టర్ లైక్ మీరు జాయిన్ అయిన తర్వాత డైట్ స్టార్ట్ అయింది. సో ఎలా అనిపించింది మీకు డైట్ ఫాలో అవ్వడం? డైట్ ఫాలో అవడం ఫస్ట్ అయితే నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇట్ విల్ బి వెరీ హార్డ్ అనుకున్నా. అంటే మామూలుగా ఎవ్రీడే తినమేమో, మనము డిఫరెంట్ గా తినాలి, చాలా షాపింగ్ ఉంటుంది, గ్రాసరీస్ ఇవి ఎవ్రీ వీక్ ఇలా షాప్ చేసుకోవాలి, ఐ మీన్ చాలా ఉంటాయేమో అనుకున్నాను. దట్స్ హౌ ఐ ఆస్క్డ్ 1 week ఆఫ్ టైం. స్టార్ట్ చేసే ముందు అంటే నన్ను నేను ప్రిపేర్ చేసుకుందాము అని, లైక్ షుగర్స్ మానేయాలి, ఇవన్నీ ఏమీ తినకూడదు, ఇట్లా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వాలి అని అనుకున్నాను. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. నాకు తర్వాత అర్థమైంది, ఒక 1-2 weeks చేస్తున్న తర్వాత ఇట్స్ నాట్ హార్డ్ అని అనిపించింది. ఓకే. అండ్ నిత్య మీ డైటిషియన్ ఉండే కదా, లైక్ నిత్య. సో ఎలా అనిపించింది? తన గైడెన్స్ ఎలా ఉంది? నిత్య వాజ్ వెరీ గుడ్. షీ గైడెడ్ మీ ఫ్రమ్ డే 1 నుంచి. తను నాకు ఎలా ఫాలో అవ్వాలి ఒక డైట్ చార్ట్ ఇచ్చి, నాకైతే తెలియదు లైక్ మెజర్మెంట్స్ ఎలా మెజర్ చేసుకోవాలి అవన్నీ ఏమీ తెలీదు. రాగా మెజర్ చేసుకోవాలా, కుక్డ్ మెజర్ ఏమీ తెలియదు అనమాట. బట్ షీ హెల్ప్ మీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడము, నాకు ఆ డైట్ చార్ట్ పంపించాక ఎలా తినాలి, దాని సబ్స్టిట్యూషన్స్ ఏమున్నాయి, సో ఏవేవి అవాయిడ్ చేయాలి. సో తను నాకు ముందే క్లియర్ గా, ఐ మీన్ షీ హ్యాడ్ గోల్స్ ఫర్ మీ అనమాట. ఈ గట్ హెల్త్ విషయంలో ఎలా ఉంటుంది, నాకు ఎలా పడుతుంది అనేది తను చూసుకుంది. సో షీఈ్ వెరీ గుడ్, వెరీ రెస్పాన్సివ్. ఎప్పుడు కాల్ చేసినా షీ వాజ్ అవైలబుల్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ నిత్య. ఓకే అండి. యా. అండ్ వెయిట్ లాస్ లో ఎలా చూసారు చేంజెస్? అంటే ఎలా అనిపించింది మీకు? ఇంచెస్ డ్రాప్ అవడం
ఆర్ లైక్ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉండేది? వెయిట్ లాస్ విషయంలో నేను చూసిన డిఫరెన్స్ ఏంటి అంటే సెకండ్ వీక్ నుంచి నేను కొంచెం డిఫరెన్స్ చూసాను. నా వెయిట్ డ్రాప్ అవ్వడం చూసాను. అట్లాగే ఇంచెస్ లాస్ అయితే గనక ఒక 1 మంత్ నుంచి డిఫరెన్స్ చూసాను. లైక్ నా నా బాడీ మెజర్మెంట్స్ ఎవ్రీ వీక్ అప్డేట్ చేస్తాను కాబట్టి మంచి డిఫరెన్స్ ఉండింది. లైక్ 2 ఇంచెస్ ఆన్ ఐ మీన్ నేను 34 వేస్ట్ ఉన్న దాన్ని లైక్ 30 వేస్ట్ కి డ్రాప్ అయ్యాను. ఇట్స్ అ బిగ్ చేంజ్ ఫర్ మీ. టూ మచ్ కాకపోయినా అట్లీస్ట్ నాకు సో దట్స్ ఇంచెస్ లాస్ అయితే చూసాను చాలా. సో దట్స్ ద డిఫరెన్స్ ఐ సా. సో చాలా డిఫరెన్స్ చూసాను. మా మమ్మీకి తెలుసు అనమాట నేను ఎంత సఫర్ అయ్యాను, గట్ హెల్త్ అది సెట్ అవ్వట్లేదు అని. షీఈ్ హ్యాపీ. ఐ మీన్ నీకు సెట్ అయిందమ్మా చాలు. సో యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిరణ్ మై ఫర్ యువర్ హెల్ప్. మీరు ప్రాంప్ట్ గా మీరు నాకు డైటిషియన్ అసైన్ చేయడం కానీ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు యాక్చువల్ గా ఫుడ్స్ ఎలా తినాలి, ఎలా చేయాలి. ఫస్ట్ మీరే కదా, మీతోనే మాట్లాడాను. సో ఇలా నా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మీరు చెప్పారనమాట, ఫుడ్ కే రిలేటెడ్ ఉంటుంది, లైక్ వెయిట్ లాస్ లాగా మీరు కష్టపడక్కర్లేదు, సేమ్ ఇంట్లో మీరు చేసుకునేదే చేసుకోవచ్చు అని మీరు అప్పుడు మీరు ధైర్యం ఇచ్చారు కాబట్టి నేను ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకున్నా. ఓకే, ఐ కెన్ డూ ఇట్ అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మోటివేషన్. అండ్ నిత్య ఆల్సో, షీ హెల్ప్ మీ అలాట్ త్రూ అవుట్ దిస్ జర్నీ. అండ్ ఈ ప్రాసెస్ లో లైక్ మీరు డైట్ ఫాలో అయ్యేటప్పుడు ఇంట్లో లైక్ ఎలా మేనేజ్ చేశారు? అంటే ఇప్పుడు కిడ్స్ ఉన్నారు, కిడ్స్ కి ఫుడ్ అండ్ మీ హస్బెండ్ కి ఫుడ్ ఎలా మేనేజ్ చేశారు ఇంట్లో? యా, ఐ మీన్ ఫస్ట్ నుంచే మీరు కూడా చెప్పారు డైలీ మనం ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకోవచ్చు, డైలీ మనం ఎలా అయితే కుక్ చేసుకుంటాం దాంతోనే డైట్ ఫాలో అవ్వచ్చు అని. డైలీ నేను ఏదైతే చేసుకుంటున్నానో ఫ్యామిలీకి కూడా సేమ్ అదే చేసేదాన్ని ఎవ్రీ డే. తర్వాత కర్రీస్ యాజ్ యూజువల్, కర్రీస్ అండ్ రైస్. సో వైట్ రైస్ తింటూనే ప్లస్ కర్రీస్ ఇంట్లో ఏం చేసుకుంటున్నాను పిల్లలకి అవే, మా హస్బెండ్ కి అవే. ఈవెన్ మై హస్బెండ్ ఫౌండ్ ఇట్, ఐ మీన్ హీ వాజ్ హ్యాపీ. ఎందుకంటే ఆ డైట్ లో ఆ చేంజెస్ నేనే తింటున్నాను, వాళ్ళకి కూడా అదే పెడుతున్నా కాబట్టి నో ఆయిల్ ఫుడ్స్, నో స్వీట్స్ ఇలా. సో దే వర్ ఆల్సో, ఐ మీన్ ఒక 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 రొటీన్ లో పడ్డాం అనమాట అందరం. దట్ వాజ్ నైస్. ఫ్యామిలీ వైజ్ ఆల్సో ఐ వాజ్ హ్యాపీ. యా, సో మీరు ఒక్కడే కాకుండా లైక్ మీ ఎన్విరాన్మెంట్ ఏదైతుందో అందరూ చేంజెస్ చేయడం ఇట్స్ గుడ్ థింగ్. యాక్చువల్లీ హెల్దీ లైఫ్ స్టైల్ అందరికీ రైట్. అలవాటే. అండ్ ఇప్పుడు ఫిటైకీలో జాయిన్ అవ్వాలంటే చాలా మంది హెసిటేట్ అవుతూ ఉంటారు. సో అంటే ఎలా ఉంటుంది, జాయిన్ అవ్వచ్చా లేదా అని చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో లైక్ వాళ్ళకి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు కాబట్టి ఎలా ఉంటుందో ఎలా చెప్తారు? For sure, don't hesitate. Definitely, FitIQ is a great platform. They will help you. I mean, స్టార్వ్ అవుతూ వెయిట్ లాస్ అవ్వాలని ఏం లేదు. సో మంచిగా తింటూనే వీ కెన్ లూజ్ వెయిట్. సో డెఫినెట్లీ ఎవరైతే గనక జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ప్లీజ్ జాయిన్. మీ అట్లీస్ట్ వెయిట్ లాస్ ఇవన్నీ కాకపోయినా హెల్తీగా మనం ఎలా తినాలి అనేది మనకి బాగా తెలుస్తుంది. లైక్ స్మాల్ చేంజెస్ వీ డోంట్ ఈవెన్ నో యాజ్ హౌస్ వైఫ్స్ గా ఇంత ఇవి హెల్తీ, ఇది హెల్తీ అని అనుకుంటాం కానీ ఆ చిన్న చేంజెస్ ఉంటాయి కదా, ఇలా తినాలి ఇలా తినాలి నాకు తెలియదు అనమాట. సో యూ నీడ్ ఎ ప్లాట్ఫామ్, యూ నీడ్ సంబడి టు గైడ్ యూ. సో దట్ గైడెన్స్ కేమ్ ఫ్రమ్ FitIQ. సో డెఫినెట్లీ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటే ప్లీజ్ జాయిన్. మీరు ట్రై చేసి చూడండి, 1 or 2 months యూ ట్రై అండ్ సీ దెర్ ఇస్ అ డిఫరెన్స్. నేను ఎదురుగా కనిపిస్తున్నాను. So there is a lot of difference. So I definitely believe FitIQ will help you. So please join. థ్యాంక్ యూ సో మచ్ నీరజ ఫర్ ద టెస్టిమోనీ. సో మళ్ళీ Sure, కనెక్ట్ అవుదాము. మళ్ళీ నెక్స్ట్ టెస్టిమోనీ మీరు ఇంకొంచెం బెటర్ అయిన తర్వాత విల్ బి కనెక్టింగ్ అగైన్. sure. Yeah. Thank you. యా, థ్యాంక్ యూ సో Bye. మచ్.